అంటే వెండి యజ్ఞోపవీతం ఉంటుందట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన యజ్ఞోపవీతం ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుకుంటే కాని పన్నెండు ఏది లేదు కదండి. ఆ పరమేశ్వరుడు ఒక్కసారిగా చెయ్యిలా అన్నట్ట ఒక నాగదేవత వచ్చేసిందిగా. ఆ నాగదేవతనే మహాగణపతికి యజ్ఞోపవీతంగా అలంకరింపజేశారట. అందరికీ రజత యజ్ఞోపవీతాలు, సువర్ణ యజ్ఞోపవీతాలు అయితే మహాగణపతికి నాగ యజ్ఞోపవీతంట. నాగ యజ్ఞోపవీతార్థం అలంకరణార్థం ఆభరణార్థం అక్షరే పూజామి. ఒక్కొక్క పుష్పాన్ని తొలిమని తీసి అలంకరించండి. ఓం సుఖాయ నమః, ఓం దేవదత్తాయ నమః, ఓం వెంకటాయ నమః, ఓం జగకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం వికటాయ నమః, ఓం రాజమాయ నమః, ఓం భూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రదంతాయ నమః. పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఆ సుగంధ పొగ చూపించండి పండుగారు. వనస్పతి శ్రీ మహావిష్ణు స్వరూపానికి సంస్కారం తీసుకుంటున్నా. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ చెప్పడమైనా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం ధనాధిప పూజితం హృదయం చేయలేసి మయాదేవ అనుకోండి. మయాదేవ మగవారు మాత్రమే అక్షరం తీసుకున్నాయన పరిపూర్ణ రసమే అడిన ధ్యాన ఆవాహనాది షోడశ రోజనా రోజనాయ స్వామి పెట్టకూడదు. ఏది చేతికి వస్తారో పెట్టుకోవాలి. ఓం యజ్ఞనాయక శ్రీ మహాగణాధిపతయే యథాస్థానం ప్రవేశయామి. శోభనాకం క్షేమాయ పునః ఆగమనాయ చ అస్మిన్ కర్మ గుణాదికం సర్వం క్షమస్వ. ఆయుష్మాన్ బ్రహ్మవర్చస్వే భవామి. మనకి ప్రధాన దేవతలు ఐదుగురమ్మ. ఆదిత్యం, అంబిక, విష్ణుం, గణనాథం చ మహేశ్వరం. ఏ దేవతకైతే ఆరాధన చేయాలి అనుకుంటే ఆది పూజ్యుడైన మహాగణపతిని చేయకుండా ఎవరికి చేసినా నిష్ఫలం అవుతుంది. కాబట్టి మన పేరుకి ఇవాళ సద్గురునాథుడు యొక్క కార్యక్రమం అయినా కానీ మొట్టమొదటిసారిగా గణపతి పూజ కనుక చేసినట్లయితే ఎటువంటి అవరోధాలు కలగకుండా ఉంటుంది. అమ్మ పద్మ గారు, మీకు లక్ష్మి పద్మాన లక్ష్మి అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే లక్ష్మి ధనం ఇవ్వదు. ఏ లక్ష్మి ధనం ఇస్తుంది? పక్కన ఉండే లక్ష్మి ధనం ఇస్తుంది. కాబట్టి మహావిష్ణువు దగ్గర ఉండే లక్ష్మి కూడా ధనం ఇస్తుంది. కాకపోతే ఆ ధనం ఓం శ్రాంజాం అందుష్టాభ్యాం నమః, ఓం శ్రీ చైతన్యేభ్యాం నమః, ఓం శ్రీలో మధ్యమాభ్యాం నమః, ఓం శ్రీంద్రేభ్యాం నమః, ఓం శ్రీలో కనిష్ఠాభ్యాం నమః, ఓం శ్రాహ కర్ణకవచాభ్యాం నమః,
महालक्ष्मी देवता आवाहनेन योगः ओम श्रां अंगुष्ठाभ्यां नमः ओम श्रीं दक्षिणेभ्यां नमः ओम श्रों मध्यमाभ्यां नमः ओम श्रीं अनामिकाभ्यां नमः ओम श्रों कनिष्ठिकाभ्यां नमः वन्दे लक्ष्मीं परशिवमयीं तप्तजाम्बूर्दाङ्गां तेजोरूपान् कनकवसनां स्वर्णभूषोज्ज्वलाङ्गे बीजापुरं सरसदं युगलं बिभ्रतीं स्वर्णपात्रां भक्तायुक्तां मुहुरभ्यदां मह्यमप्सुसदश्रेः చెప్పండి నాయన రక్షమాం శరణం దేహి ధనధాన్యప్రదాయిని రాజ్యం దేహి ధనం దేహి సర్వకామార్థసిద్ధయే శ్రీలక్ష్మీ కమలాదేవి నవకుంకుమ పక్షసి ధనం మే దేహి దేహేతి పునర్దేహేతి భార్గవ ఓం శ్రీం క్లీం బ్లూం క్లౌం వషట్కమలవాసిన్యై లక్ష్మీయై స్వాహా ఓం పద్మాసనే పద్మకరికి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ పీఠస్థमध्ये శ్రీ లక్ష్మీ గణపతిదేవత సహిత ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సంపదలక్ష్మి వరలక్ష్మి రాజ్యలక్ష్మి జయలక్ష్మి విజయలక్ష్మి సహిత స్వర్ణలక్ష్మీ దేవతాం సాంగాం సాయుధం సపరివార సమేతాం శ్రీ స్వర్ణలక్ష్మీ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో నారాయణాయ నమః అత్యంతో ధర్మరోధాదేహ వివాహం ప్రవే దేవా ప్రత్యేక దేవతమైనటువంటి అగ్నిహోత్రుడితో కొడుకునుకున్న ఆ సూర్య భగవానుడిని ఇక్కడ ఆవాహన చేయండి నాయన సూర్యగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆరోగ్యరకమైన ఓం శ్రేష్ఠాది లక్ష్మీ చంద్రుడు మూలంగా మనశ్శాంతి లోపాలు ఏర్పడా ఉండాలని చక్కటి శాంతి చేకూర్చాలని ఆ చంద్రుడి దగ్గర పుష్పాన్ని పెట్టండి చెప్పండి చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ చంద్రధ్యానం ప్రభక్షామి మనఃపీడః ఉపశాంతయే అధిదేవతా ప్రత్యదేవతా చేత చంద్రగ్రహదోషపీడా పరిహారోస్తు తతః సూర్యగ్రహ దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండపోపరి అంగారక గ్రహ దేవత ఆరకు గజధ్యానం ప్రభక్షామి రోగపీడః ఉపశాంతయే तेकारं दक्षिणे हस्ते ऋकारं वामसोऽन्यसेतो द्राकारं नाभिदेशेतो यकारं पादसोऽन्यसेतो ॐ नमो भगवते रुद्राय इति शरीरे न्यसेतो इट्ला प्रति అవయవాన్ని పరమేశ్వరుడికి అంకితం చేసిన తర్వాత ఇక్కడ రవి అనే వస్తువు లేదు ఎప్పుడూ రుద్రుడికి కానీ రుద్రాంశతో కూడుకున్న సాయినాథుడికి ఆరాధన చేసేటప్పుడు ఓం సాయినాథాయ నమః అని చేయకూడదుట నమస్తే అస్తు భగవన్ రుద్రం రౌద్రంగా చెప్పాలట కాబట్టి నా రుద్రో రుద్రమని చేయకు నువ్వు రుద్రుడు అన్నది వాడివైతే కానీ రుద్రుడికి ఆరాధన చేయడానికి పనికిరాల శ్రేష్ఠాయ నమః రుద్ర నమఃకారాయ నమః కరవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బల ప్రమథదమనాయ నమః సర్వభూతదమనాయ నమః పరమాత్మనాయ నమః అఘోరే సర్వే సర్వసర్వే నమస్తే అస్తు రుద్రరోగేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవాదో దేశావే నమః బాహుభ్యాం నమః యాతే ప్రతిపాదనఘోరా ఒక్కరు పోయిన పంపించేస్తూ ఉన్నాను మీరు మంత్రులు యాతే ప్రతిపాదనఘోరా పవకాస్నే దయాల సంపాదిందామే అగ్నిసం కాంచాక్షి
पुरुषेतो शिवे नमस्कार गिरिराज्यावदामसे यदानस्सर्वसातो अध्यावतो भक्ताप्रातमो देव्यो विषतो अहेत्नो सर्वां जम्भैः सर्वादियाधान्यो दराजे परासवा असवयस्ताकृतो अप्रसो मङ्गलाः एचेनग्नं रुद्रावतो दक्षे श्रद्धासा सत्त्ववे शाकं येवायुमे असव्यो वसन्पादिनीलग्रीवो विलोहितः उदेनं गोपाहातुस्रं नकृष्णाः यत्सदृष्टो प्रणयाम्यः नमो श्रीलग्रीवाय साक्षाय मीडुषे अधोया सत्त्वानहं देव्यो नमः रमं च नमस्मै योगाचं ज्ञात्या व्याश्चास्य सेजावपराधा भागवोपा विद्युं नरकमर्दुनविधयो मानवान् उदा अनेसन्नस्यायवा आत्मसुचिकदेः परे देवो हेदरस्मानुलब्धिस्वाः अतये क्षमानो अश्वेजरीरिचः मानवीराणु वाग्नाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे च नमः सूताय हंसाय वरानापतये नमः नमो रोहिताय सपतये वृक्षानापतये नमः नमो मन्त्रिणे वाणिजाय कक्षानापतये नमः नमो महर्षये मार्गसुदावतीनापतये नमः नमो उच्चघोषाय गन्तये देवन्तीनापतये नमो नमः कृष्णमेताय धावते सद्वनकं सद्योमुष्टतापतये नमः नमो अस्मद्यो नक्तवज्जामृत्कुन्तापतये अपतिधरामेभ्यः सवो नमः नमो अयश्चद्भ्यो विश्रुद्धत्तमभ्यः सवो नमः नमस्तिभ्यो धावद्भ्यः सवो नमः नमो सभाभ्यः सभापतिभ्यः सवो नमः नमो अश्वेभ्यो अश्वपतिभ्यः सवो नमः नमः आव्यादिनेभ्यो विविध्यन्तं च भो नमः नमः उगारुविसुभ्यः सवो नमः नमः वृष्येभ्यो वृषपतिभ्यः सवो नमः नमः भ्रातेभ्यो भ्रातपतिभ्यः सवो नमः नमो गणेभ्यो गणपतिभ्यः सवो नमः नमो विरूपेभ्यो विश्वरूपेभ्यः सवो नमः नमो मध्यक्षुल्लभ्येभ्यः सवो नमो रथेभ्यो रथपतिभ्यः सवो नमः नमो रथेभ्यो रथिभ्यः सवो नमः नमः सेनाभ्यः सेनानीभ्यः सवो नमः नमः आवृष्यभ्यः संग्रहीवृष्यभ्यः सवो नमः नमस्तभ्यो रथाकेरभ्यः सवो नमः नमो कुलीलेभ्यः कर्मारेभ्यः सवो नमः नमः आमुष्टेभ्यो निशातेभ्यः सवो नमः नमः आशुकृभ्यो धन्वकव्यः सवो नमः नमो मृगयुभ्यः आश्वनिभ्यः सवो नमः नमः आशक्या नमो ह्रस्वग्रीवाय च वामनाय च नमो बृहते च वर्षीये च नमो वृद्धाय च संवृद्भने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च चिराय च नमः शीघ्र्याय च शीघ्र्याय च नमः ऊर्म्याय च वस्याय च नमः स्त्रोत्याय च नमः सोभ्याय सर्याय नमो याम्याय क्षेम्याय लोक्याय धान्याय च नमः उर्वर्याय कल्याय नमो वन्याय कक्ष्याय नमः श्रवाय च श्रवाय च नमः कूप्याय प्रत्याय हिन्द्याय कप्याय च नमः मेघ्याय जिज्याय नमः वर्ष्याय वर्ष्याय च नमः वाद्याय रेश्म्याय नमः सव्याय वास्तवाय च हरो हरयो भवेत् नमः शंकराय नमः यस्कराय नमः शिवाय च शिवनारायणाय च ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरसरस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामहा मामः जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानः अश्वपूर्वां प्रथमध्यामस्मिनाथ प्रबोधिने श्रियं देवे पपक्वये श्रीमादेव युजुदां नामोऽस्मितां हिरण्यभागां मात्रां सुलभ्येत्रतां सर्वयङ्गे अपेक्षितां पद्मवत्नां तामिहो पक्वये श्रियं कीर्तनपतिं ददातु मे श्रुते आसामं तेषां लक्ष्मीर्नाशयाम्यहम् अभोदिनां प्रतिज्ञा सर्वां निर्दयमेव नगरमायां तविष्टां कलेजनीं ईश्वरीं सर्वभूतानां तामिहो पक्वये श्रियं श्रीर्मे भजतो अलक्ष्मीर्मे नश्यतो मनसङ्गममाहोदिं वाच सत्यमसीमहि पशूनां रूपमन्यस्याय श्रीश्रितां यतः अर्धमेनाभूतामेदं ममगतमा श्रियं भासयामि मातरं ब्रह्माणिनीम् अपसुचित्तानि निक्लीतो समे गृहे निजदेवी मातरं श्रियं भासयामि कुले आत्रां विष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामः आत्रां हिरण्यं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामः महामः जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं विन्देयं कामश्चां सुषाणः विन्देयं पुरुषाणः महादेव्यै च
च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ब्रह्मपत्न्यै च विद्महे जगन्माता च धीमहि तन्नो वाणी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् ओम शांति 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 అమ్మ ఇది నిజరూప దర్శనం అంటారు. అలంకరణ చేసిన తర్వాత మెరుగులు తెచ్చిన తర్వాత చూసే స్వరూపం కంట ఇటువంటి స్వరూపాన్ని చూడాలి అని అనుకుంటే కొన్ని జన్మల సుఖం ఉంటే కానీ మనకు జరగదు. అటువంటిది సకాలంలో చేసి కూడా వయోవృద్ధులైతే బయట ఉండొచ్చు. మనమేమిటి స్వామివారిని చూడటానికి ఏమిటి అనే అహంకారంతో కాకుండా అందరూ వచ్చేసేసి సన్నిధిలో ఉన్న నిజరూప దర్శనం కనుక చేసుకుంటే నేత్రాలతో చేసిన దోషాలు పోతాయిట, కర్ణాలతో చేసిన దోషాలు పోతాయిట, హస్తాలతో చేసిన దోషాలు పోతాయిట, సర్వదోషాలు హరిస్తాయిట. सुमाराम चिरी कामधेनु क्षीरालतो साईनाथनी पावन मूर्तिकी अभिषेकं क्षीराभिषेकं अभिषेकं क्षीराभिषेकम् सुरुचिर सुमधुर मकरंदंतो साईनाथनी मंगलमूर्तिकी अभिषेकं मधुराभिषेकं अभिषेकं मधुराभिषेकं मलयमयी धर शिखर वनांतर चंदन सुख शीतल गंधंतो साईनाथनी सुंदर मूर्तिकी अभिषेकं चंदनाभिषेकं अभिषेकं चंदनाभिषेकं श्रीहरिपद राजीव समुद्भव गगन गंग पावन शीकर बुला साईनाथनी श्रीकर मूर्तिकी अभिषेकं नीराभिषेकं साईनाथनी श्रीकर मूर्तिकी अभिषेकं नीराभिषेकम्
ఇచ్చటి విద్య నేర్చుకున్నా గురువు లేని విద్య గురువు. అదే మీకు ప్రత్యక్షంగా చూసుకోవాలి అంటే మహాభారతంలో 4 తరాలకి ఆర్థికం పెట్టే కానీ గురు రుణం తీరుతుంది. చూసుకుంటే తల్లి రుణం తీరుతుంది అని మాతృ రుణం అలాగే. ఏ స్త్రీ అయితే అందులో మగవాన్ని కూడగట్టుకొని నవమాసాలు మోసం చేసి ఒక స్త్రీకి కానీ పురుషులకు కానీ దర్శనం ఇస్తే అప్పుడు మాతృ రుణం తీరుతుంది. ఆ కోరికని నిస్సందేహంగా తీరుస్తాడు. మన గుడిలో ఆ అనుభూతిని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కాబట్టి ఆ సాన్నిధ్యంలో కూర్చొని మనం మొర చెప్పుకున్నాము అంటే ఆయన ఒకే సాయినాథుని మీ అందరి
अपजयन सिद्धांताय नमः सर्व विवेक वचनाय नमः वेद वेष्टाय नमः शरणागत रक्षकाय नमः सौंदर्याय नमः शक्ति रूपाय नमः परित्राणाय रक्षकाय नमः साधनाय रक्षकाय नमः दुष्कृत विनाशाय नमः గురువన్నయవరు ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్నయవరు ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్నయవరు ఎరుక పరచే సాయి జీవలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి గురువన్నయవరు ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి श्रद्धा भक्ति सहन शक्ति श्रद्धा भक्ति सहन शक्ति अर्चना अर्पण आत्मानुरक्ति साधिंचगलिगिते सद्गुरुवु दొరకునని పరమార్థమందగా పదమతడు చూపునని పరమార్థమందగా పదమతడు చూపునని మంత్రోపదేశములు మార్గములు కావని మంత్రోపదేశములు మార్గములు కావని నియమనిష్టలను నిలిపిదే చాలని విశ్వాసముల్చితే విభుడు కరుణించునని ధ్యాన సాధన చే జ్ఞానమొసగేనని ధ్యాన సాధన చే జ్ఞానమొసగేనని గురువన్నయవరు ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి ప్రతిఫలము కోరక పాలించుచుండునని ప్రతిఫలము కోరక పాలించుచుండునని ఆత్మార్పణం ఒకటే ఆశించుచుండునని అజ్ఞాన తిమిరాలు అణగించుచుండునని అతని సేవించు
బ్రతుకే ధన్యమని అతని సేవించితే బ్రతుకే ధన్యమని. పరుల దూషించుట పాపకర్మమని, పరుల దూషించుట పాపకర్మమని, తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని. అరుదైన పుణ్యమున నరజన్మ దొరకునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని, సాయినాథుని కొలువ సార్థకత కలుగునని. గురువన్న ఎవరో ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురుతు చేసే సాయి. గురువన్న ఎవరో ఎరుక పరచే సాయి, చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి. अगणित महिमल पारमो साई अमृत वाणी, मधुर वेद वीणानादं विनुमा शिरडी क्षेत्रं. श्री सद्गुरु शिव साई राम शिरडी निवास प्रभो, स्मरिंचु वारल सौभाग्यं साई बाबा गुरु मंत्रं. शरणनटिमि द्वारकमायि अरुणोदय समयं, काकडहारति कर्पूरं कणुगुण्टिमि नित्यं. साई राम सद्गुणधाम सर्वन्तर्यामी, सत्यं शिवं सुन्दरं सर्वोत्तम मन्त्रम्. जय हो साई प्रभो, जय हो दत्त विभो. सबका मालिक एक है, नाम मुने मुअनेकम्. एकेश्वरनि उपासनं सद्गुरु संदेशं. प्रवहिंचे गोदावरी कलदा शिरडी तरी.
केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं
सुन्दरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे कन्नडश्यामलं मङ्गलोद्धारकम् इन्दिरामन्दिरं नन्दनन्दनं भजे श्रीहरिं वामनं राघवं श्यामलं शेखरं श्रीपदं साईनाथं भजे మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు షిరిడి సాయి దేవా చిదానంద భావా షిరిడి సాయి దేవా చిదానంద భావా మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు జలముతోన దీపములను జ్వలింపజేసితివి జలముతోన దీపములను జ్వలింపజేసితివి పరంజ్యోతివై హృదయాల వెలిగిల్చి పరంజ్యోతివై హృదయాల వెలిగిల్చి తరింపజేసితివి తరింపజేసితివి ప్రేమ నిండిన మనసుతో నిన్ను పిలిచితే చాలును ప్రేమ నిండిన మనసుతో నిన్ను పిలిచితే చాలును విఠలుడై సాక్షాత్కరింతువని విఠలుడై సాక్షాత్కరింతువని వింటినిగా నేను మహిలో వెలసిన మహనీయుడవు మహిమలు చూపే మహితాత్ముడవు షిరిడి సాయి దేవా చిదానంద భావా శ్రీరామనవమి పర్వదినమున చేసితివి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి పర్వదినమున చేసితివి ఉరుసు ఉత్సవము ఉడమిలో మత సామరస్యము ఉడమిలో మత సామరస్యము బోధించితివి నీవు
రాముడు కృష్ణుడు అల్లా నీవై రంజిల్లుచుందు రాముడు కృష్ణుడు అల్లా నీవై రంజిల్లుచుందు మనసునే సాయి మందిరముగా మనసునే సాయి